అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికాకొచ్చే 12 దేశాల పౌరుల రాకపై విధించిన నిషేధం నేటి నుంచి అమలు కానుంది. ఇటీవల ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. కొలరాడోలో ఇటీవల యూదులపై సీస బాంబులతో దాడి జరిగిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎట్రియా, హైతీ, మరోవైపు లిబియా, సొమాలియా, సూడాన్ దేశాలపై నిషేధం అమల్లోకొచ్చింది. కాగా బురుండి, క్యూబా, లావోస్, సియోరా లియోన్తో పాటు టోగా, తుర్కెమినిస్తాన్తో పాటు వెనుజులా వంటి మరో 7 దేశాలపై పాక్షికంగా నిషేధం అమల్లోకొచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు విధించగా ఇటీవల తీసుకున్న ట్రావెల్ బ్యాన్ నిర్ణయం ఇవాల్టి నుంచి అమల్లోకి రానుంది. కొలరాడోలోని బోల్డర్ కౌంటీలో ఇటీవల ఉగ్రదాడి జరిగింది. సరైన పత్రాలు లేని విదేశీ పౌరులు దేశంలో ఉండటం కారణంగానే తమ మాతృభూమిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. 2017లో యూరప్లో జరిగిన విధంగా అమెరికాలో జరగనివ్వం, సురక్షితం కాని దేశాల నుంచి బహిరంగ వలసల్ని ఇక అనుమతించలేమని స్పష్టం చేశారు. అందుకే పలు దేశాలపై నిషేధం విధించారు. అయితే ట్రంప్ మొదటిసారి పదవి చేపట్టిన సమయంలోనూ పలు ముస్లిం దేశాలపై నిషేధం విధించారు.